హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో ఈరోజు నేను వచ్చి రెసిపీతో వచ్చాను. రొయ్యలు తెలుసు కదా, రొయ్యలు అనమాట. చూడండి, పెద్ద రొయ్యలు అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి. ఓకే, సో రొయ్యల కర్రీ అనమాట, రొయ్యలు ఇగురు కర్రీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అండ్ ఉప్పు, కారం, పసుపు, మసాలా, గరం మసాలా. ఓకే, ఉప్పు. సో దీనికి చింతపండు. సో దీనికి ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాము, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అనమాట. ఇందులోనే ఇప్పుడు ఈ రొయ్యల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూసారుగా, ఇలా ఎర్రగా వేగాలి, బాగా ఎర్రగా వేగాలి, ఇంకా టైం పడుతుంది. సో ఇందులో ఈ వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా వీటితో పాటు ఎర్రగా వేయించుకుంటే దాని స్మెల్ అంతా పడుతుంది అన్నమాట. కరివేపాకు కూడా రొయ్యలతో పాటు వేయించుకుంటే స్మెల్ బాగా వస్తుంది. సో ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటితో పాటు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి, 2-3 నిమిషాలు. సో ఇందులో ఉల్లిపాయలు వేసుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసాను ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసాను. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. మళ్ళీ ఫ్రెండ్స్ ఇందులోనే పసుపు, కారం, గరం మసాలా కూడా వేసేసాను, ఉప్పు కూడా. సో ఇది కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి, బాగా వేగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు చింతపండు వాటర్ పోసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇది ఎగిరి కాబట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ వేగిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇదే చింతపండు వాటర్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ చూసారుగా, యమ్మీ రొయ్యల ఇగురు రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత జ్యూసీగా ఎంత బాగున్నాయో. పెద్ద రొయ్యలు అనమాట. ఇవి పచ్చడికి అయితే ఇంకా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంది. దీనికి కాంబినేషను సంగటి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, యమ్మీ రొయ్యల ఇగురు రెడీ. సంగటి చేస్తున్నాను ఫ్రెండ్స్.